అంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల నుంచి అంటే పుంజుకుంటుంది దానికోసం ముందుకు 100%, 100% బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది. 100% ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఇంత తీవ్ర ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని సిట్ విచారణ అని చెప్పేసి, ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఏ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. కావాలని ఇబ్బంది పెట్టినా కానీ ప్రజలలో కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికే మాకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంతగానం సీట్స్ వచ్చినాయి. ఇంకా ముందు ముందు సాయంత్రం వరకు తెలిసిపోతే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఒకటి నేను 100% చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు ఇటు గుజరాత్ నుండి అబద్ధం చెప్తుండు, ఇటు ఢిల్లీ నుండి అబద్ధం చెప్తుండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజం భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం బాగు కోసం ఆలోచించేది ఒకటి బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నిజం చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధాలు చెప్పి ప్రజల మైండ్ డైవర్ట్ చేసేది ఈ జాతీయ పార్టీ, ఏది మన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోపోవడానికి ఈ రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకటైనాయి. అవసరం ఉంటేనేమో ఎంఐఎంని కలుపుకుంటారు, వాళ్ళు ఎంఐఎంని కూడా కలుపుకుంటారు. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సింగిల్గా పోటీ చేసినాము. సింగిల్గానే ఈ మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రజలలో ఎక్కడెక్కడైతే మాకు సీట్లు రాలేదో అక్కడక్కడ మళ్ళీ దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఏ లోటుపాటు జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే దాని మీద కూడా విచారణ అనేది కేటీఆర్ గారి హయాంలో జరుగుతుంది. ఇంకా రానున్న ఎలక్షన్లో కూడా ఇంకా ముందుకెళ్తాము. మన హైదరాబాద్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా ఈసారి మేము క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.